ఆశపడి తింటే ఆసుపత్రికే. ఓ హోటల్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసం మిగిలిపోతే ఏం చేస్తారు? హోటల్లో పుట్టి అదే చేస్తారు. కుళ్ళిన మాంసంతో కమ్మని భోజనం. చిన్న రెస్టారెంట్లతో పాటు ప్రముఖ హోటళ్లలోనూ ఇదే తంతు. టాస్క్ ఫోర్స్ బృందం దాడులతో వెలుగులోకి. ఇటీవల గోకుల్ చాట్, పిస్తా హౌస్, కరాచీ బేకరీలతో పాటు కృతంగా చట్నీస్ హోటళ్లలో తనిఖీలు. ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్. ఆడ పోతే అసలు వెయిటింగ్ ఉంటుంది. డోర్కానే ఆపిస్తాడు సెక్యూరిటీ గార్డు, లోన్ ఫుల్ అయిపోయిన రాగండి సార్ అని. ఎంతమంది చూసి ఒక ఆయన బయటకు వచ్చి మేనేజరు, మీరు అక్కడ కూర్చోపండి అని చెప్తాడు. వాళ్ళు చచ్చిన ఆడ కూర్చోవాలి. ఏసీ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా ఆడ కూర్చోవాలి. ఇక ఇది లొట్టలు వేసుకొని తినుడే. ఆ బిల్లులు ఏంది, జిఎస్టీలు ఏమేస్తారు, ఆ సర్వీస్ ఏంది, అది ఎక్కడ ఉంటారు, ఎవరైనా చూస్తారా? ఎవరైనా ఒక్కరైనా ఎంత పెద్ద హోటల్కి పోయినా, ఇక చిన్న హోటల్కి పోతేనేమో మన కళ్ళ ముందరనే కనిపిస్తుంటాయి. కళ్ళ ముందరనే మంట పెడతాడు, కళ్ళ ముందరనే బాండీ పెడతారు, కళ్ళ ముందరనే దేవుతుంటారు. అది ఏం నూనె కూడా మనం పట్టించుకోము, కానీ జరుగుతుంటుంది. ఇంకా పెద్ద పెద్ద హోటల్లోకి పోతే అసలు కిచెన్లకి నో అడ్మిషన్ అని బోర్డు ఉంటుంది. నో అడ్మిషన్ అంటే తిన్నికి పోయిన వాళ్ళు ఎవరైనా సరే కూర్చోవాలి, ఆర్డర్ చేయాలి, తెచ్చుకోవాలి, వాళ్ళు ఇచ్చింది తినాలి, బయటికి రావాల్సింది బిల్లు కట్టి. కానీ ఆ కిచెన్లోకి పోయి అసలు వీళ్ళు వాడుతున్న నూనె ఏంది, వీళ్ళు వాడుతున్న పిండి ఏంది, అసలు కిచెన్లో ఎంత శుభ్రత ఉంది, ఆడ వండుతున్న వాళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నారు, వాళ్ళందరూ మంచిగా స్నానాలు చేసి నీట్గా హైజెనిక్ ఫుడ్ అంటుంటారు కొంతమంది. హైజెనిక్ ఫుడ్ అనేది కూడా నో క్వాలిటీ, ఉత్తగా చెప్పుకోనికినే. మనకు ఆర్గానిక్ ఫుడ్ అని అమ్ముతారు కదా చాలామంది. సేమ్ ఆర్గానిక్ ఫుడ్లో ఎంత ఒరిజినాలిటీ ఉంటుందో హైజెనిక్ ఫుడ్ కూడా అంతే నిజం ఉంటుంది. మైసూర్ బజ్జీలో మైసూర్ లేనట్టే ఉంటుంది కథ. కాబట్టి ఇక్కడ కూడా ఈ పెద్ద పెద్ద హోటల్ గోకుల్ చాట్, పిస్తా హౌస్, కరాచీ బేకరీ, కృతంగా చట్నీస్ హోటళ్ళు తనిఖీలు చేశారంట ఇటీవల. కల్తీ, నాణ్యత లేని కులిన ఆహారం గుర్తింపు. ఇంకేం కావాలి ఇంతకన్నా పెద్దది? మొత్తంగా 24 హోటళ్లపై కేసులు నమోదు. 24 హోటళ్ళు కాదు, చాలా హోటల్స్. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న హోటల్స్ 90% హోటల్స్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఒక మొత్తం వార్త ఏ పేపర్లో ఉంది, ఇది 5వ పేపర్లో ఉంది. చాలా హోటల్స్, అన్ని హోటల్స్లో ఇదే పని. వాళ్ళకు ఒరిజినల్ వండితే, మంచిగా హైజెనిక్ వండితే వాళ్ళకేం వర్కౌట్ కాదు, అది. కాబట్టి వాళ్ళు వండరు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందని విమర్శలు వెలువెత్తున్నాయి. ఇంకోటి ఏంటంటే జనం హోటల్స్కి పోయేవాళ్ళు ఇంతకుముందు ఏదైనా అకేషన్ వస్తేనో, ఎవరో వాళ్ళ ఇంట్లో ఉద్యోగికి ప్రమోషన్ వస్తేనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లల బర్త్డే అయితేనో హోటల్కి పోతుండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కొద్దిగా వంట వండుకోవడానికి బద్ధకం వస్తే చాలు, అంటే ఏం వండుతాం ఈ పూట అనిపిస్తే హోటల్కే, లేకపోతే జొమాటో ఇంకా రకరకాల యాప్లో పోయి బుక్ చేసుకోవడం, వచ్చింది లోటలు వేసుకొని తినడం. అసలు అది ఎక్కడ వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవడన్నా పట్టించుకునేటట్లున్నారా? అసలు నాకు తెలిసి జిహెచ్ఎంసీ పరిధిలో ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హోటల్కి పోయి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, వాళ్ళ క్వాలిటీ ఏంది, ఈ కులిన మాంసం ఏం చేస్తున్నారు, సద్ది భోజనం పెడుతున్నారా, ఏదైనా పరిశీలించాలి. కానీ నాకు తెలిసి చాలా లిమిటెడ్గా జిహెచ్ఎంసీ పరిధిలో నాకు తెలిసి ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ నాకు ఇన్ఫర్మేషన్, ఒకే ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఒక్కడు హైదరాబాద్లో ఎన్ని హోటలు తిరుగుతాడు, ఎన్ని హోటలు పరిశీలిస్తాడు. ఇంకా ఆడ ఎన్నో కథలు ఉంటాయి. మళ్ళీ పెద్ద పెద్ద హోటల్స్ మేనేజ్ చేయకుండా ఉంటాయి జనాలను, ఆఫీసర్లను ఈజీగా మేనేజ్ చేస్తాయి, చాలా ఈజీ మేనేజ్ చేస్తారు. ఇక కిచెన్లకు నాకు తెలిసి వాళ్ళకు కూడా ఎంట్రీ ఉండదు, నో అడ్మిషన్ బోర్డు, వాళ్ళు కూడా చూసి ఆగుతారేమో. జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. నగరంలో రోజు పెరుగుతున్న జనాభా పట్టణీకరణకు అనుకూలంగా రోడ్ సైడ్ ఆహార విక్రయ కేంద్రాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని గతంలోనే గుర్తించిన జిహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో కనీసం సర్కిల్కు ఒకరు చొప్పున ఫుడ్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు నియమించాలని సమైక్యాంధ్రలో పంపిన ప్రతిపాదన 4 ఏళ్ల క్రితం ఫలించాయి. 30 సర్కిళ్లకు 30 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నియమించారంట. వీరిలో కేవలం 23 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు విధులు జరగా మిగిలిన వారు వివిధ కారణాలతో నియామకం దూరంగా ఉండిపోయారు. విధులు చేరిన 23 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లలో 2 విధులకు మానేయడంతో ఇప్పుడు 30 సర్కిల్లో కేవలం 21 మంది ఉన్నారంట. ఇది కూడా నయమే. 21 అంటే సర్కిల్కి ఒకరు కూడా లేరు, కానీ వాళ్ళు కూడా పోయి చూసేది ఏమి ఉండదు, లోపల ఏముంటుందో. వీళ్ళు కూడా ఏమో నోటీసులు జారీ చేసి అప్రమత్తమైతే నోటీసులు జారీ చేస్తారు. ఏమైందంటే ఏముండదు, నోటీసులు జారీ చేస్తారు, సీజ్ చేసామని భయపడిపిస్తారు ఆ హోటళ్లను. తర్వాత వీళ్ళు ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేస్తారు. తర్వాత నాకు తెలిసి ఫైన్, గవర్నమెంట్ కూడా ఫైన్ రాదు, అది మధ్యలో ఏదో అవుతుంది, ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఎప్పటిలాగానే 4 రోజులు మంచిగా ఉండినాడు చేస్తారు. మళ్ళీ 5వ రోజు కులిన మాంసము, ఈ సద్ది భోజనాలే పెడుతూ ఉంటారు. అధికారులు మెరుపుదాడి జరిగిందంటే కూడా మనం ప్రశంసించాలి వీళ్ళని. ఇట్లాంటి దాడులు కూడా జరగవు. సోమాజిగూడలో ఆహార విక్రయ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు బుధవారం ఆకస్మికంగా నిర్వహించారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల నిల్వను అధికారులు గుర్తించారు. సోమాజిగూడలో కృతంగా ది పాలేగార్స్ వంటకాల రెస్టారెంట్లో 2100 విలువైన 6 కిలోల గంగా గోల్డ్ పనీర్,
గడువు ముగిసిన 6 కిలోల మేతి మలై పేస్టు 156 యూనిట్ల 1 లీటర్ వాటర్ బాటిల్కు టాస్క్ ఫోర్స్ బృందం ఇంకా ఈ హోటళ్ళ పేరు చెప్పిన తర్వాత నాచారంలో ల్యాబ్కు పంపిరంటే 648 విలువైన మాంసాహారం 150 విలువైన ఈ అసలు 150 రూపాయలు 650 రూపాయలు కాదు ఆడ వాడేదానిలో 90% హోటల్స్ అంతా కూడా ఏది క్వాలిటీ ఉండదు. అంతా దో నెంబర్ మాల్ తీసుకొచ్చి వండుతారు. పప్పు అంటే దో నెంబర్ మాల్, అన్నీ దో నెంబరే ఉంటాయి, బిల్లులు మాత్రం నెంబర్ 1 ఉంటాయి. ఇంకా క్వాలిటీలో నెంబర్ 2 నెంబర్ 3 కాదు, ఏమన్నా 10 నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి క్వాలిటీ విషయంలో. ఒకసారి కిచెన్కి పోతే అర్థమవుతుంది. ఎవరైనా హోటల్కి పోయినప్పుడు ఒక్కసారి అట్లా కిచెన్లోకి పోయిరండి, పోయినాక ఆర్డర్ చేయండి. మీకు తినాలనిపిస్తే తినండి, లేకపోతే లేదు. మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ ఈ మధ్యకాలంలో వరుసగా దొరుకుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్టు డూప్లికేటే, మురిగిపోయిన అల్లం అవన్నీ వేసి చేస్తున్నారు. ఇంకా ఈ హోటళ్ళ పేర్లు విన్న తర్వాత మనకు అర్థమైపోయింది కదా, 24 హోటల్ కాదు వీళ్ళు. ప్రతి హోటల్ పోతే ప్రతి హోటల్ కూడా ఇట్లాంటి తతంగమే ఉంటుంది. జనమే జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పొచ్చు మనం. ఏకంగా పైకే సిటీలో చచ్చిన కోళ్ళతో చికెన్ పకోడీ, ముషీరాబాద్ కేంద్రంగా జోరుగా విక్రయాలు. మనోళ్ళు సాయంత్రం కాగానే పకోడీ కోసం తిరుగుతుంటారు. స్టఫ్ కోసం చాలామంది చికెన్ పకోడీని ఇష్టపడతారు. చికెన్ పకోడీ ఎక్కువ తినేది మందులకే. రోడ్ సైడ్ గుమగుమల వాసనలతో తక్కువ ధరకే చికెన్ పకోడీ వస్తుందని ఆశపడితే మీరు పైకే వెళ్తారు. నగరంలో అంబర్పేట, నాంపల్లి, మురిగి మార్కెట్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో కొన్ని చికెన్ సెంటర్లో చనిపోయిన కోళ్ళతో పకోడీలు తయారు చేసి విక్రయిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ చికెన్ ఐటమ్ తీసుకున్న ఫుల్ 400, సింగిల్ 200 రూపాయలకు తక్కువ రాదు. కానీ ఈ మధ్య రోడ్ సైడ్ చిన్న తోపుడు బండ్లపై వైన్ షాప్ల పర్మిట్ రూమ్ల వద్ద వెలుస్తున్న చికెన్ పకోడీ సెంటర్లు కేవలం 50 రూపాయలకే సింగిల్ పకోడీ, 80 రూపాయల నుంచి 100 రూపాయలకే ఫుల్ ప్లేట్ చికెన్ పకోడీని విక్రయిస్తున్నారు. ఇంకా ఆలోచించండి, చికెన్ అయితే 290 రూపీస్ ఉన్నట్టుంది కాస్ట్. వీళ్ళైతే ఇస్తారు, ఇట్లా ఇస్తారంట. ఇంకా అవన్నీ అంబర్పేట ఏరియాలో మొత్తం ఈ చచ్చిపోయిన కోళ్ళ దానితోనే చికెన్ పకోడీ చేస్తే కాల్చినాక మనకి ఏం అర్థమవుతుంది, అది బతిన కూడా చచ్చిన కూడా అని మనకేం అర్థం కాదు. దానికి మంచిగా ఉప్పు వేస్తారు, కారం వేస్తారు, మసాలా వేస్తారు, మస్తు ఉంటుంది అంతే. కానీ అవి తింటే మాత్రం రోగాలు వస్తాయి. చచ్చిపోయిన కోళ్ళు తింటే ఎట్లుంటుంది, దారుణంగా ఉండదా? 70 డిగ్రీల కన్నా తక్కువ సెంటిగ్రేడ్ల వేడిలో ఉడికించడంతో వాటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నాశనం అవుతుంది. కానీ చిన్న తోపుడు బండ్లపై సచ్చిన కోడి మాంసంతో తయారు చేసిన చికెన్ పకోడీ ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కేవలం పేరుగాంచిన బడా ఆహార విక్రయ కేంద్రాలపై కాకుండా ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్న ఇలాంటి చిన్న చికెన్ పకోడీ సెంటర్లపై సైతం ఫుడ్ సేఫ్టీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నగరవాసులు పేర్కొన్నారు. సరే వారు ఏం పేర్కొంటారు కానీ తినే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.